సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ని సర్పంచుల సంఘ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి జనసేన, టీడీపీ మద్దతు ఇవ్వడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పంచాయతీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే స్థానిక సంస్థ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలో కనీస అవసరాలైన తాగునీరు, పారిశుద్ధ్యం అందించలేని పరిస్థితిలో పంచాయతీలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీల హక్కులు కాపాడాలని, వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసే కార్యక్రమంలో పోలీసులకు, జనసేన, టీడీపీ నాయకులకు తోపులాట జరిగింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రజానీకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి అన్యాయం, ద్రోహం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి, దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడుకోవటం జరుగుతుంది. దీనివల్ల గ్రామాలు శిథిలమైపోతున్నాయి. పల్లెల నుంచి వలసలు ఎక్కువైపోయినాయి పట్టణాలకి. అందుకని చెప్పే మా గ్రామాలు బాగుపడాలన్నా, గ్రామీణాభివృద్ధి జరగాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకి మేలు జరగాలన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి, వైఎస్ఆర్ పార్టీని ఓడించాలి అనేటటువంటి లక్ష్యంతో మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడితేనే మనకు మనుగడ అనే ఒక నినాదాన్ని ఇచ్చి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయటం జరుగుతుంది. మా న్యాయబద్ధమైన 16 డిమాండ్లు అవేమో మా స్వార్థం కోసం కాదు, మా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మేము అడుగుతున్నాం. అవి నెరవేర్చకపోతే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ, అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీని ఓడించడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పి మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున గ్రామాల్లో గ్రామ పంచాయతీలకి, సర్పంచులకు కూడా అధికారాలన్నింటినీ తీసుకువెళ్ళి వాలంటీర్లకి, గ్రామ సచివాలయాలకు అప్పచెప్పారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళు, చట్టపరంగా వచ్చిన వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు. వాలంటీర్లు రాజ్యాంగంలో ఎక్కడున్నారు, చట్టంలో ఎక్కడున్నారు? దీనివల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయి సర్పంచులు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాల కింద మారిపోయారు. అందుకని చెప్పే సర్పంచులకు మళ్ళీ మనుగడ ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించాలి. గ్రామీణ ప్రజలకు న్యాయం జరగాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ గెలవనివ్వకూడదు అనేటటువంటి నినాదంతో రాబోయే ఎన్నికల్లో పనిచేయవలసిందిగా, వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఓడించవలసిందిగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, అలా కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు మా సర్పంచుల సంఘం
పంచాయతీరాజ్ ఛాంబర్లో పిలుపునివ్వటం జరుగుతుంది. ఇప్పుడు మా నా పేరు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు అండి. నేను గంభీరం సర్పంచ్, అలాగే రాష్ట్ర సర్పంచుల సంఘ అధ్యక్షురాలిని. మేము 3 సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం, ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. కానీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేకపోయేసరికి మేము విసిగి వేసారిపోయి ఈ రోజు ఇక్కడ కలెక్టరేట్ ధర్నా చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఇక్కడ కాకినాడ జిల్లాలో కలెక్టరేట్ ధర్నాలు చేస్తున్నాము. మమ్మల్ని ఇలా పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఇలాగా మమ్మల్ని సర్పంచులు, ఒక ప్రజాప్రతినిధులు మమ్మల్ని ఇలా ఎంత దారుణంగా వ్యవహరించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మేము మా గ్రామీణ ప్రజల తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. మా గ్రామాల్లో సమస్యల వల్ల మేము ఎంత ఇబ్బందులు పడుతున్నామో, మా సర్పంచులు ఎంత ఇబ్బంది పడుతున్నామో, మా గ్రామీణ వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోతుందో తెలియజేయడానికి మేము వస్తే మమ్మల్ని ఎంత దారుణంగా చేస్తున్నారు. ప్రతి దగ్గర మమ్మల్ని ఇలా నిర్బంధిస్తే మా గొంతుకుని మేము ఎక్కడ వినిపించాలి? మా ప్రజల యొక్క గొంతుకుని మేము ఎక్కడ వినిపించాలి? మా హక్కుల కోసం, మా విధుల కోసం, మా నిధుల కోసం మేము పోరాడుతుంటే మమ్మల్ని ఏదో దొంగల్ని దోపిడీదారులను చూస్తుంటే మేము ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా హక్కుల కోసం, మా విధుల కోసం, మా నిధుల కోసం మేము చేసే ఉద్యమాల్లో భాగంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బుద్ధి చెప్తామని మా సర్పంచుల సంఘం ద్వారా మా పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతుంది. బార్కెట్ తోస్తున్నారు పైకి ఉంటే చెప్పక్కర్లేదు. మీ అందరికీ నమస్కారం తెలుసుకున్నాండి. ఈ యొక్క సమావేశాన్ని నానాజీ గారిని తన మాటలతో చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నానాజీ గారి మీద ఉన్న నమ్మకాన్ని మన ప్రజలందరూ, మన తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు కలిపి ఆ నమ్మకం మరి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మన పైదా శ్రీని గారు అందరికీ నమస్కారం అండి. ఈరోజు సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన ఈరోజు జనసేన పార్టీలో అత్యంత సత్యనారాయణ మా ప్రస్తుతం చెప్పేవాడిని అక్కడ ఎవరైనా సరే ఫస్ట్ లిస్ట్ లో ఒక పేరు ప్రకటించాలంటే ఈ రాష్ట్రానికి ఫస్ట్ నెగ్గేవాళ్ళని, నమ్మకంగా నెగ్గేవాళ్ళని, ఆయన నమ్మకమైన వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున జనసేన పార్టీలో ఇంత తొందరగా, అంటే మొన్నే ఈ మధ్యకాలంలోనే కలిసాము. ఆయన కలిసినప్పుడు కూడా మాకు చెప్పడం జరిగింది. ఇంత తొందరగా మాతో కలిసిపోవాలని అనుకోలేదు. ఈ రోజు మా అందరికీ అలాగే కష్టపడి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కలిపి మన పార్టీని బలోపేతం చేసి మరి మన ప్రియతమ నాయకులు నారాజీ గారిని మరి అత్యంత మద్దతు కోరుతున్నాం. అంతేకాకుండా ఈ వైసీపీ మహమ్మారిని మరి తౌరి ఈ మహమ్మారిని ఎలా తౌరేస్తామో అలా వైసీపీ మహమ్మారిని తౌరేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ. చదువు తీసుకున్నాను. అందుకని ఈరోజు జాయిన్ అయినటువంటి ప్రతి కార్యకర్త కూడా రేపు తెలుగుదేశం, జనసేన అనేది కాదు, నానాజీ గారిని నెగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మెజార్టీ మనకు కొద్దిగా కొన్ని ఊళ్ళలో ఏకంగా సీట్లు చేసేటువంటి గ్రామాలు ఈ పండూరు గ్రామం నుంచి కానీ, నేమం నుంచి మా తక్కువరం దాకా కూడా ఏకదాటిగా తీర్చేస్తాయనేది ప్రతి ఒక్కరికి ఒక అంచనా ఉంది. ఆ అంచనాన్ని మించి ఈరోజు పండూరు గ్రామం నుంచే మళ్ళీ మనకు మొదలవడం అనేది చాలా సంతోషం.